సార్ ఇక్కడ సార్ ఎక్కడ సార్ యాప్రాన్ వేసుకోండి. నీకు ఇచ్చారమ్మా మైక్, నేను వీళ్ళకిమ్మంటే చెప్పేసి మరి చెప్పేసి మైక్ వాళ్ళకి పంపించి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు తరళి సార్. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 4th ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను సార్. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక స్టేట్ సీఎంగా ఉంటూ మీకు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఉంటాయి, అయినా కానీ మీ ఫేస్లో ఎప్పుడు ప్రశాంతత అనేది ఉంటుంది. ఇంకా మీరు హెల్త్ని బాగా మెయింటైన్ చేస్తూ వస్తారు. మీ సీక్రెట్స్, మీ టిప్స్ ఈరోజు మా యూత్తో షేర్ చేయమని అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నీకంటే యాక్టివ్గా ఉన్నానమ్మా నేను. నువ్వు స్టూడెంట్గా ఉన్నావు, నేను నిద్ర లేసినప్పటి నుంచి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటా. ఇప్పుడు యువత ఉంది, కొంతమంది ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీకంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా దూరదృష్టితో. నాకు కోరికలు ఉన్నాయి. ఆ కోరిక ఏంటంటే, నేను చేసే పని వల్ల తెలుగు జాతి బాగుపడాలనేది నా ప్రగాఢమైన కోరిక. ప్రతినిత్యం ప్రతి ఆలోచన అంతా అది కూడా నా స్వార్థం. ఎందుకంటే నాకు మంచి పేరు రావాలి. ఎందుకంటే మంచి పేరు రావాలంటే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేస్తూనే ఉండాలి, లేకపోతే మీరు మళ్ళీ మర్చిపోతారు. ఒకవేళ అన్ని పనులు చేసి ఒకటి చేయకపోతే ఇవన్నీ చేశాడు ఇది మాత్రం చేయలేదని చెప్పి మళ్ళా తిడతారు నన్ను. కాబట్టి మీ దగ్గర మంచివాడిని తెప్పించుకోవడానికి నేను అనునిత్యం పనిచేస్తున్నాను. కానీ మా ఆడబిడ్డ అడిగినట్టు, డాక్టర్ అడిగినట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం తినే తిండి, మనం చేసే ఆలోచన చాలా ముఖ్యం. మన ఆలోచనలు కానీ కరెక్ట్గా ఉంటే మీ ఆరోగ్యం కూడా కరెక్ట్గా ఉంటుంది. మీ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఉంటే అక్కడి నుంచి ఆ ఆలోచనలు తప్పుడు పనులకు వెళ్తాయి. అక్కడి నుంచి తప్పుడు పనులు చేస్తే మీకు తెలియకుండా మీలో టెన్షన్ వస్తూనే ఉంటుంది, రాత్రులు నిద్ర రాదు, మన పాపాలే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకే నా జీవితంలో మీరు చూస్తే నేను పడుకున్న 2 నిమిషాలు నిద్రపోతాను. ఎంత కష్టపడినా పడుకున్న 2 నిమిషాలు నిద్రపోతాను. మళ్ళీ అల్లారం మోగితే తప్ప నిద్ర లేను. అది నా జీవితంలో మొదటి అడ్వాంటేజ్. దానికి కారణం ఒక నమ్మకం. నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరు చూశారు, 53 రోజుల్లో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో దగ్గర 60-70 దేశాలలో నా కోసం 53 రోజులు పోరాడారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను చేసిన పని మంచిదని, నాకు జరిగిన అన్యాయానికి నిరసన మీరందరూ తయారు చేశారంటే అది చూసిన తర్వాత నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. రెండోది, మీరు తినే తిండి. మీకు బిగ్గెస్ట్ శత్రువు మీ నాలుక. ఆ నాలుకను కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం ఇంకా మనం ప్రతిరోజు హాస్పిటలే. ఇంకా హాస్పిటల్కి అలవాటు అయిన తర్వాత మీరు ఇంటి దగ్గర ఉండలేరు. ఎందుకంటే కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి మెడికేషన్ కూడా మందులు తింటా ఉంటే అవసరం కొద్ది మందు తప్పదు. కానీ మందులకు అలవాటు అయిపోతే మాత్రం ఇంకా అక్కడి నుంచి బాడీలో కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత బాడీకి అవసరమైన ఫుడ్డే తినాలి. శరీరానికి మంచి స్వీట్స్ తింటే చాలా టేస్ట్ ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది. ఇమ్మీడియట్ షుగర్ వస్తుంది. షుగర్ వస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ట్యాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాం, అక్కడి నుంచి ఇన్సులిన్స్ పోవాల్సి వస్తుంది. అదే మరి షుగర్ ఉండే వాళ్ళకి అదర్ జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. 1-2 కాదు, అన్నీ వస్తాయి మళ్ళా స్లోగా. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు మనం కూడా ఆలోచించుకోవాల్సింది, మనం తినే తిండి మెడిసిన్ మారిగా ఉండాలి. నేను అందుకే ఒక మాట అంటాను, కిచెన్ ఈజ్ ఏ ఫార్మసీ. అంటే మీ మందులు తయారు చేసే ఔషధశాల. ఏం తినాలనో దాంట్లో ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కొద్దిగానే ఉండాలి,
ఎక్కువ తింటే మళ్ళా షుగర్ వస్తుంది, ఫ్యాట్ కూడా ఎక్కువ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మినరల్స్ కావాలి, మిక్సర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేసి తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, 3 నెలలకు ఒకసారి హెల్త్ బ్లడ్ తీసుకొని శాంపుల్స్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకొని ఏం తినాలో తినే పరిస్థితి వస్తుంది. తినే తిండి కూడా టైంలో తినడం నాకు కూడా ఒకసారి కుదరదు. మీటింగ్లకు వస్తాం, గెస్ట్లు వస్తూ ఉంటారు, విజిటర్స్ ఉంటారు, ఓసారి మిస్ అవుతూ ఉంటాం. కానీ తినే తిండి కూడా టైంకి తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది.